హాయ్ అండి. మనం పండిట్ రవిశంకర్ గురించి సితార ప్లేయరు పండిట్ రవిశంకర్ గురించి మాట్లాడుకున్నాం గదా! దానిలో చాలా చాలా వివరంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. ఏంటి అంటే, ఈ పండిట్ రవిశంకరు ఆయన భార్య ఎవరైతే ఉన్నారో మొదటి భార్య అన్నపూర్ణాదేవి రోషనారగా పుట్టి ఆవిడ అన్నపూర్ణాదేవిగా ఆవిడ జీవితం కొనసాగించింది. సంగీత ప్రయాణం కొనసాగించింది ఆయనతో, ఆయన అర్ధాంగినిగా అయ్యి. అయితేనండి, వీళ్ళిద్దరి మీద సినిమా తీశారు, 'అభిమాన్' అనే సినిమా. అంటే 'అభిమాన్' అనే సినిమా వీళ్ళ కథ మీదే తీశారట. అయితే వీళ్ళ కథలన్నీ కూడాను మామూలుగా ఈ సినిమాకి సంబంధించి అంతర్గతంగా తెలుసు, కానీ బయట చాలామందికి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీ అందరికీ కూడాను తెలియదు, ఇప్పుడు నేను చెప్పే వరకు చాలామందికి తెలియదు అని నాకు కామెంట్లు పెడుతున్నారు. అయినా కానీ ఎక్కడో ఎవరో నార్త్ ఇండియన్స్ వాళ్ళ గురించి ఎవరు తెలుగు వాళ్ళు పెద్ద పట్టించుకోరు, పెద్ద సెలబ్రిటీస్ తప్ప. అంటే బాగా తెర మీద కనిపించే వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు, సంగీతంలో ఉన్న వాళ్ళని అసలు పట్టించుకోరు. అయితేనండి, కానీ ఈయన మాత్రం ఏంటంటే చాలా పెద్ద సెలబ్రిటీని అర్థం. ఈయన ఏంటంటే ఆయనకి కుళ్ళు అనేది ఎలా ఉంటుంది అనేది, అదిగో నేను ఈ థంబ్నెయిల్‌లో పెట్టాను కదా, అది చదవండి తెలుస్తుంది. ఇంగ్లీష్‌లో రాసి ఉన్నది. ఆయన అంత చాలా ఆయన కుళ్ళుతో ఒక సర్వనాశనం చేశాడు తన కెరీర్‌ని అన్నట్టుగా అన్నపూర్ణాదేవి రాసుకున్నది. అయితే ఈ అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చారు వీళ్ళు. అంతే అండి. ఎందుకు రవిశంకర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే, ఆల్రెడీ ఫిలిం ఫీల్డ్‌లో రవిశంకర్ పనిచేశాడు. చాలా సినిమాలు 'అనురాధ' అనే సినిమా చేశాడు మ్యూజిక్ డైరెక్షన్. హాయే రే ఓ దిన్ క్యో నా ఆయే, ఈ పాట ఆయన చేసిందే. చాలా మంచి మంచి పాటలు చేశాడు. అంటే ఏంటంటే, ఈయన బేస్ ఏంటంటే అల్లావుద్దీన్ ఖాన్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అయితేనండి, రిషికేష్ ముఖర్జీ ఈవిడ దగ్గరికి వచ్చి ఆవిడని అప్రోచ్ అయ్యాడనమాట. అంటే ఏంటంటే, బాంబేలో ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది ఆవిడ. 6A ఆకాశ్ గంగా అనే అపార్ట్మెంట్ అనమాట. దీని మీద పుస్తకం కూడా వచ్చిందండి. ఒక అబ్బాయి నరసింహన్, ఒక చంద్రన్ అనే ఒక రవిశంకర్ మీద నిర్మల్ చందర్ అనే అతను 6A ఆకాశ్ గంగా అనే పుస్తకంలో కొన్ని కొన్ని విషయాలు రాశాడు. అది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితేనండి, ఆ ఆకాశ్ గంగా ఫ్లాట్‌కి వెళ్ళిపోయి ఆవిడతో చర్చిస్తే ఆవిడ కొన్ని షరతులు పెట్టిందనమాట. ఆ షరతుల్లో ఏంటంటే, సరే బాగానే ఉందని చాలా విషయాలు, కొన్ని ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళకి చెప్పింది. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ ఇద్దరు చేసిన ఆ సినిమా చాలా పెద్ద గ్రాండ్ సక్సెస్ అయింది. ఎందుకంటే చాలా వరకు వీళ్ళ కథ చాలా బాగా పిక్చరైజ్ చేశారనమాట. అయితే ఆవిడ పెట్టిన షరతుల్లో ఏంటంటే, మా పేర్లు రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మా పేర్లు రాకూడదు. తర్వాత మమ్మల్ని అనవసరంగా ఆగం చేయొద్దు. నేనేదో లో ప్రొఫైల్లో ఏదో గుట్టు చప్పుడుగా నేను జీవిస్తున్నాను. ఆయన ఇంత బాధలు పెట్టినా కానీ ఏదో ఇంకా నేను పెట్టుకున్న షరతుల మూలంగా, అమ్మవారికి నేను ఇచ్చిన వాగ్దానం మూలంగా, అది ఆయనకి ఇచ్చాను కానీ వాగ్దానం, అది అమ్మవారికి ఇచ్చిన వాగ్దానం, అది నేను శారదా అమ్మవారికి ఇచ్చిన వాగ్దానం. కాబట్టి నేను ఇంకా సంగీతంలోకి వెళ్ళలేదు, పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళిపోలేదు. ఏదో నా స్టూడెంట్స్కి నేర్పుకుంటూ నా బతుకేదో నేను బతుకుతున్నా. నేను ఇంకా ఎవరికి ఇచ్చాను, నేనేమి చేయలేను, నా పేరు ఎవరికి బదనాం చేయొద్దు అని. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎండ్ శుభం ఎండ్ రావాలి సినిమాలో అని. ఎందుకు అని అడిగితే ఆయన రిషికేష్ ముఖర్జీ, ఎందుకమ్మా ఎందుకు అలాగూ అంటే గనక, ఏం లేదు, అట్లా గనక ఆ క్యారెక్టర్ని గనక చంపేస్తే గనక, ఆ లేడీ క్యారెక్టర్ ఎవరైతే ఉందో, నా క్యారెక్టర్ లేడీ ఎవరైతే చేస్తుందో జయా బచ్చన్, వాళ్ళు లేకపోతే గనక వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నమై నాశనం అయిపోతే ఏంటంటే, ఇంకా రాబోయే కాలంలో, రాబోయే తరాల్లో ఎవరు కూడాను, ఆడపిల్లలు ఎవరు కూడాను ఇట్లాగూ సితార్లు కానీ లేకపోతే సురుబహార్లు కానీ ఇట్లాంటివి వాయించడానికి, చక్కగా నేర్చుకోవటానికి ముందుకు రారు, అందరు కూడాను నిరుత్సాహపడిపోతారు అని ఇట్లా చెప్పింది. ఇంకొక కారణం, ఆవిడ ఒప్పుకోవటానికి, ఆ సినిమాలో తన ఇన్సిడెంట్స్ అన్ని చెప్పుకోవటానికి కారణం ఏంటంటే, సచిన్ దేవ్ బర్మన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటనమాట. సచిన్ దేవ్ బర్మన్ అంటే SD బర్మన్, RD బర్మన్ తండ్రి. అయితే ఆయన ఎవరు అంటే, ఆయన కూడాను వీళ్ళ దగ్గర సంగీతం నేర్చుకున్న వ్యక్తి అనమాట. అందుకని ఏంటంటే, బెంగాలీ ఆయన,
ఇంకా ఆయన వీళ్ళ దగ్గరకు వచ్చి సంగీతం నేర్చుకుని కొంతకాలం ఆయన చాలా మంచి మంచి మెళకువలన్నీ నేర్చుకుని వెళ్ళాడనమాట. కాబట్టి ఏంటంటే ఇట్లాగూ అని ఆవిడ షరతులు పెట్టింది మొత్తానికి. సరే అని చెప్పి అందుకని ఎవ్వరికి కూడాను చాలామందికి తెలియలేదనమాట. ఆ థంబ్‌నెయిల్‌లో నేను ఆవిడ రాసిన ఒక మాటలు ఉన్నది, దాన్ని చదువుకోండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది ఎంత వెనమస్సుగా, ఎంత విషపూరితమైన మనిషి అనేది అతను ఆవిడని వర్ణిస్తుందనమాట. పైగా ఆవిడకి అతని మీద ఏమాత్రమైన ఒక కసాయివాడు, ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు అన్నట్టుగా ఆవిడ ఆయన్ని పోర్ట్రే చేస్తుందనమాట. అయితే ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ అన్నపూర్ణాదేవి, ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ రెక్లూజివ్ జీనియస్ అనే బుక్కు అతుల్ మర్చెంట్ అనే ఆయన రాశాడు. ఈయన ఎవరంటే ఈవిడకి సన్నిహితుడు అంటే ఒక కొడుకు లాంటి వాడు. ఈవిడ దగ్గర నేర్చుకున్న సంగీతం నేర్చుకుని, సితార్ నేర్చుకుని, ఇవన్నీ సంగీతాలు నేర్చుకుని చాలా దిట్టగా అయిపోయిన వాడు. ఎందుకంటే ఆవిడ దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో, సంగీతం నేర్చుకుంటారో, ఆవిడ సింప్లిసిటీ కావచ్చు, ఆవిడ ప్రతిభ కావచ్చు, ఇవన్నీ చూసి ముక్కు మీద వేలేసుకుంటూ ఉంటారన్నమాట. ఆవిడ నిజాయితీ కావచ్చు. అయితే ఈయన రాస్తాడు 1955లో. అంటే ఏంటంటే మొదట్లో పెళ్ళైన కొత్తల్లో ఏంటంటే 41లో పెళ్ళయింది రవిశంకర్కి, అన్నపూర్ణాదేవికి. 41లో పెళ్ళయింది. 42లో పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడి మీద కూడా ఇతను ఏం చేశాడు అనేది ఇదే వీడియోలో మనం చెప్పుకుందాం. అయితేనండి 1955లో మెడ్రాస్లో ఏదో ప్రోగ్రాం అయిపోతే అక్కడ చాలా చాలా చక్కటి ప్రోగ్రాం జరిగింది. జుగల్బందీ అనమాట. ఇద్దరు కూడాను సితారు, ఆయన సుర్బహారు ఈవిడ. అంటే ఏంటంటే సుర్బహార్ అంటే ఏం లేదండి, చాలా హెవీగా ఉండేవి సితార్ అంటే. సితార్ లాంటిదే. సితార్కి దీనికి పెద్ద తేడా ఏం లేదు, కానీ వాయించే వాళ్ళకి తెలుస్తుంది, బాగా పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ లేకపోతే మామూలు జనాలకి ఎవరికీ తెలియదు. అయితేనండి ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చాలా అప్లాజ్ వచ్చేసి ఆవిడని పట్టుకుని అసలు ఆవిడని సాక్షాత్తు అన్నపూర్ణమ్మ గారిని సాక్షాత్తు ఒక సరస్వతీదేవిలాగా పొగిడేసరికి ఆయనకి చాలా కాలిపోయి చిర్రుబుర్రులాడిపోయి చాలా చాలా అసహించుకుని, చాలా చేదరించుకుని ఆవిడతో తగాదా పెట్టుకుని గోల చేసేసి యువతలకు వచ్చేట. ఇదంతా ఎప్పుడు చెప్పారంటే ఒక ఆవిడ అక్కడ సాక్షాత్తు తను ఐ విట్నెస్గా ఉన్న ఒక ఆవిడ చెప్పిందనమాట. ఎవరంటే అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవిని చూసిన శకుంతల నరసింహన్ అనమాట. ఇట్లాగూ ఆ రోజులో ఎవరితో చెప్పింది అంటే ఈ నిర్మల్ చందర్ అనే అతనితో. ఎవరైతే బుక్ రాశాడో 6A ఆకాష్ గంగా అనే పుస్తకం ఎవరైతే రాశాడో, అయితే దాని ఆ రచయితతో చెప్పిందనమాట. ఇట్లా ఆ రోజున ఇట్లంత ఆగం చేశాడు, మామూలు వాడు కాదు ఆ రవిశంకరు, ఇట్లాగూ చాలా చిన్న విషయాలకు కూడా చిర్రుబుర్రులాడుతూ ఉండేవాడు అని. అయితే ఇట్లాగే రవిశంకరు ఇతని గురించి ఈ అతుల్ మర్చెంట్ ఏదైతే పుస్తకంలో రాశాడో, తను అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ రెక్లూజివ్ జీనియస్ అని ఆ పుస్తకం రాశాడు అన్నపూర్ణాదేవి మీద. అయితే ఏం రాశాడంటే ఈ రవిశంకరు ఎంత అసూయ ద్వేషాలతో రగిలిపోయే మనిషి అంటే తన స్టేజీలో తనతో పాటు ప్రోగ్రాంలు ఇచ్చేందుకని, అంటే తబలా వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి, తంబూరా తబలా వాళ్ళందరూ ఉంటారు కదా. ఆ తబలా వాళ్ళని ఎవరైనా సరే చాలా బాగా వాయించారు అంటే ఉడికిపోయేవాట. అయితే ఆ తబలా వాళ్ళల్లో ఒక ఆయన ఇట్లాగే ఉడికిపోయి ఒక ఆయన్ని తీసేశాడు. తర్వాత ఇంకొక ఆయన్నేమో నువ్వు ఆ తబలా చాలా బాగా వాయిస్తున్నావు అని ఇంకొకళ్ళు ఎవరో చెప్తే, చాలామంది జనాలందరూ కూడా గుమిగూడి చెప్తే, నువ్వు రేపటి నుంచి తబలా వాయించద్దు, ఇంకా ఏదైనా నేర్చుకోమని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేసేట రవిశంకరు. తర్వాత ఇంకొక అతను ఏంటంటే తను వేసుకున్న జుబ్బా లాంటిది ఇంకొక ఈ తబలా ప్లేయర్లు వీళ్ళే స్టేజీలో ప్రోగ్రాంలు ఇచ్చి అతను ట్రూప్లో వేసుకుంటే, నేను వేసుకున్న డ్రెస్సు లాంటిది, నేను వేసుకున్న డిజైన్ లాంటిది, నేను వేసుకున్న రంగు లాంటిది, జుబ్బాలు లాంటివి ఎవరు ఇంకొకళ్ళు వేసుకోవటానికి వీల్లేదు, నేను ఒక్కడనే వేసుకోవాలి అని ఆయన చెప్పాట. అది వినకుండా పట్టించుకోకుండా మర్చిపోయో ఏదో తబలా ప్లేయర్ అట్లా వచ్చాట. అయితే ఇతను చాలా కోపంతో రగిలిపోయి అతన్ని అక్కడి నుంచి పంపించేశాడు తన దగ్గర నుంచి. తర్వాత ఇంకోటి ఏంటంటే తన సొంత కొడుకు శుభేంద్ర శంకర్
రవిశంకర్ అనే అతను కూడాను ఆయనతో చాలా కాలం చాలా మంచి ప్రోగ్రాములు చెప్పాడు. ఆయన గురించి మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడుకుందాం, తప్పకుండా మాట్లాడతాను ఆయన గురించి. శుభేంద్ర శంకర్ వాళ్ళ అబ్బాయి అనమాట. అంటే అన్నపూర్ణకి నన్ను రవిశంకర్కి పుట్టిన అబ్బాయి. అయితేనండి ఆ అబ్బాయి కూడాను ఆ అబ్బాయిని కూడా నానా రకరకాలుగాను అతను చక్కగా తండ్రితో ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటే ఓర్చుకోలేక రకరకాలుగా అతని ధోరణితో, అతని మాటలతో, అతని ప్రవర్తనతో అతన్ని విపరీతంగా కృంగదీసేలాగా చేశాడు అని చెప్పి ఈవిడ వాపోతూ ఉండేదిట. ఈ అతుల్ మర్చెంట్ రాస్తాడు తన పుస్తకంలో. ఇట్లాంటివన్నీ చేశాడనమాట. సో ఆల్ సెడ్ అండ్ అని నేను చెప్పొచ్చేది ఏంటంటే అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ నటించిన సినిమా ఏదైతే ఉందో అభిమాను, అది ఎవరు కథో కాదు, అదేదో కల్పితమైన కథ కాదండి. ఇది అన్నపూర్ణాదేవి రవిశంకర్కి సంబంధించిన ఇద్దరు అంటే ఏంటంటే ఈగో, మగాడికి ఎంత ఈగో ఉంటుంది, ఆ ఈగో మూలంగా ఆడది ఎంత పతనం అయిపోతుంది అంటే ఏంటంటే మేల్ షావనిస్టులు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఆడది ఒంటింటి గడప దాటకూడదు, బయటికి రాకూడదు అనే తత్వం గల మనుషులు అనమాట వీళ్ళందరూ. కాబట్టి ఏంటంటే అట్లా నాశనం అయిపోయింది ఒక మహా గొప్ప జ్ఞాని, మహా విదుషీమణి ఒక ఆవిడ సంగీతము మొత్తం సంగీతం ఆవిడ అందరికీ పంచిచ్చింది. 37 మంది గొప్ప వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని మనం చెప్పాం. నిఖిల్ బెనర్జీ లాంటి సితారు వాయిద్యం హరిప్రసాద్ చౌరాసియా అనే ఆయన, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళండి. అయితే ఇట్లా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ చాలా బాధపడి ఎంతో ఆవేదన పూరితంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట ఈ అన్నపూర్ణాదేవి గురించి మాట్లాడినప్పుడు. సో ఇదండి సంగతి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.